హలో అండి. శౌర్య హనుమాన్ గెటప్ వేసిన తర్వాత యోగి కూడా కావాలని అడిగింది. అయితే ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ వేద్దామని యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే డ్రెస్ అంతా కూడా చాలా క్యూట్ ఉంది కదా, యోగి ఎలా ఉంటుంది ఒకసారి వేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రేవంతి వదిన కూడా ఫ్రీగా ఉంటారు కదా, అందుకని ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత 9 o'clock అయితే స్టార్ట్ చేసేసాము. చక్కగా కూర్చుని మేకప్ అయితే వేయించుకుంటుందండి, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు. అండ్ ఆంజనేయ స్వామికి మెయిన్ బొట్టు అలాగే మూతి కదా, సో ఆ రెండు అయితే మేమైతే న్యాచురల్గానే పెట్టాము. మామూలుగా అయితే ఆంజనేయ స్వామి మూతి ప్లాస్టిక్వి దొరుకుతాయి కదా, సో పిల్లలకి అవైతే కంఫర్ట్ అస్సలు ఉండవండి. అందుకని చెప్పి మేము ఇలాగా జస్ట్ లైనర్తో వేసిన తర్వాత రెడ్ కలర్ లిప్స్టిక్తోనే మేమంతా కూడా రెడీ చేసాము. అండ్ ఈవెన్ శౌర్యాన్ని అలానే రెడీ చేసాము, యోగిని కూడా అలానే రెడీ చేసామండి. చాలా చక్కగా వేయించుకుంది యోగి. అయితే మా యోగి అంటే దానికి జై హనుమాన్ అంటే చాలా ఇష్టం. సో జై హనుమాన్ మేకప్ వేయంగానే కొంచెం హ్యాపీ అయింది. ఇంకా కంప్లీట్గా డ్రెస్ వేసిన తర్వాత ఎంత ఎంజాయ్ చేస్తుందో మీరు కూడా చూడండి. వెనకాల తోక పెట్టంగానే అగ చూసారా ఎలా ఊపుతుందో. మమ్మల్ని చాలాసేపు ఈ డ్రెస్ అయితే కట్టనివ్వలేదండి, అలా ఊపుతూనే ఉంది, తోక ఊగుతుంది కదా, చాలా సరదాగా అనిపించింది. ఇది వరకు జెమినీ టీవీలో శ్రీ ఆంజనేయం సీరియల్ వచ్చేది, అందులో చిన్నప్పుడు ఆంజనేయ స్వామి కూడా చాలా ముద్దుగా ఉండి చాలా బాగుండేదండి. సో నాకు యోగి ఇట్లాగా తోక తిప్పడం చూస్తే నాకు అదే గుర్తొచ్చింది, చాలా క్యూట్ అనిపించింది యోగి. సో మొత్తం రెడీ చేసిన తర్వాత చూపిస్తాను. కింద రాధా ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇక చూసారు ఎట్లా దూరేసింది, ఇంట్లోకి వెళ్ళి ఆంటీకి చూపించడానికి అని చెప్పి వెళ్ళింది. సో అక్కడ అంతా కూడా ఇల్లంతా తిరిగేసి వచ్చింది. అండ్ ఫైనలీ యోగిని మేము ఎలా రెడీ చేసాము అంటే ఇగోండి ఇలా రెడీ చేసాము. అంటే ఆర్నమెంట్స్ అన్నీ సేమ్ అండి, కాకపోతే కిరీటం ఒకటి చిన్న కిరీటం పెట్టాము, శౌర్యకి కొంచెం పెద్దది పెట్టాను. అలానే ఇంకొకటి ఏంటంటే మెడలోకి సింగిల్గా పెరల దండ ఉంటే అది వేసేసాము. అన్నీ బరువు అయిపోతాయి కదా యోగికి, అందుకని అన్నీ పెట్టలేదు, జస్ట్ ఒక ముత్యాల దండ ఉంటే అది వేసేసాము. సో ఇంకా మొత్తం అంతా కూడా తిరిగేసిందండి బాబోయ్. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. జై హనుమాన్ చెప్పు. జై శ్రీరామ్. చూశారు కదండి నా యోగి ఇంత క్యూట్ ఉంది. మరి మీకు ఎలా అనిపించింది నా చిన్న బాల హనుమాన్? నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.